దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానం ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనము. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి దినాన నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీకెవరైతే శత్రువు ఉన్నారో వారిని ఆయన నీ చేతికి అప్పగించబోతా ఉన్నారు. నీ మీద వారు లేవకుండా వారిని నీ చేతికి అప్పగించబోతా ఉన్నారు. ఆ శత్రువు ఎవరంటే అపవాది. మనకి ఆర్థిక వనరులు, అనారోగ్యం, ఇవన్నీ కూడా మనకి శత్రువులే. అయితే దేవునికి నిన్ను దూరపరుస్తూ దేవునికి నీకు విరోధం కలిగిస్తున్న ఏ పరిస్థితి అయినా సరే అది శత్రువే గనుక ఆ శత్రువుని త్వరలోనే దేవుని ప్రజలైనటువంటి వారికి వారి చేతికి అప్పగింపబడుతున్నారు కనుక నువ్వు అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని వాగ్దానాన్ని పెట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించి నా చేతికి శత్రువుని అప్పగించుతున్న దేవానికి స్తోత్రం. ఒక్క మాట నేను చెప్తాను. ఇశ్రాయేలీయుల ప్రజలు అందరూ కూడా 39 దినాల భయంతో ఆందోళనతో ఉన్నారు. ఒక్క ఫిలిస్తీయుడైన ఆ గొలియాతు వచ్చి ఇశ్రాయేలును దూషిస్తూ ఉన్నాడు. 40వ దినాన గొలియాతు మీద దావీదును, చిన్న బాలుడిగా ఉన్న దావీదు దేవుడు నిలబెట్టి గొప్ప విజయాన్ని ఇశ్రాయేలీయులకి అందించాడు. ఆ శత్రువుని చిన్న బాలుని చేతికి అప్పగించాడు. ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఆయన మనం ఇన్నాళ్ళు బాధపడుతున్న మన బాధను, మన వేదనను చూస్తున్నాడు కనుక ఖచ్చితంగా ఆయన శత్రువుని అప్పగించి ఆయన నీ చేతికి అప్పగిస్తారు కనుక నువ్వు సంతోషంగా ప్రభువుని స్తుతించి ఆరాధించు. అరుణోదయాన్ని లేచిన వెంటనే వాగ్దానాన్ని పెట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడిని నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.